బిగ్ బాస్ లైవ్ లో ప్రత్యక్షమయ్యారు శ్రీజ భరణి. ఇక వీళ్ళిద్దరూ కూడా రీ ఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే తనూజ అయితే గనక భరణిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది. ముఖ్యంగా తనూజ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక తనూజ భరణితో మాట్లాడుతూ, నాన్న నువ్వు నీ గేమ్ ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటాను. ఇక్కడ నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నీకు నువ్వు వెళ్ళేటప్పుడు సపోర్ట్ చేయలేదు. ఇమాన్యుల్ అయితే ఏకంగా పవర్ హస్త్ర నీకు ఇమ్మన్నా ఇవ్వలేదు. కాబట్టి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటేనే బెస్ట్ నాన్న అంటే, అవునమ్మా నేను కూడా అదే ఫిక్స్ అయ్యి లోపలికి వచ్చాను. నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా. కానీ మన ఇద్దరి గేమ్ ఎలా ఉందనేది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తామంటూ భరణి చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో భాగంగానే తనూజ మాట్లాడుతుంది, నాన్న నేను కూడా ఎక్కువగా హౌస్ లో ఉన్న రోజులు కూడా మీతో నేను ఎక్కువ మాట్లాడను, అలాగే ఎక్కువగా మిమ్మల్ని నాన్నను కూడా పిలను, భరణి గారనే పిలుస్తాను. ఎందుకు అంటే గనక నా వల్ల మీరు ఆల్రెడీ ఫేస్ అయ్యి బయటకు వెళ్ళిపోయారని వీళ్ళు నా మీద నిందలు వేస్తున్నాను. అవి తీసుకోవడమే నాకు చాలా రోజులు పట్టింది. మళ్ళీ బిగ్ బాస్ మంచి పని చేశారు నిన్ను హౌస్ లోకి పంపించి. ఏదేమైనా సరే మన ఇద్దరం గేమ్ ఎలా ఆడితే ఉంటుందనేది వీళ్ళందరికీ చూపించాలి. నువ్వు బయటకు వెళ్ళిన కానించి ఇమాన్యుల్ అయితే నా విషయంలో చాలా మార్పులు చేర్పులు చేశాడని నాన్న, నన్ను టార్గెట్ చేశాడు అంటే నాకు తెలుసమ్మా. హౌస్ లో ఉండే నీకే అలా అనిపిస్తే బయట నుండి నేను గేమ్ చూసి వచ్చిన వాడిని, నాకు తెలియకుండా ఎందుకుంటుంది. సో ఎవరు సరదా ఏంటనేది తీర్చేద్దాం. బట్ ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇక్కడ నో ఎమోషన్స్, నో బాండింగ్స్, ఓన్లీ గేమ్ మాత్రమే అంటూ భరణి తనూజకి చెప్పుకొచ్చాడు. తనూజ అంది, అదే కదా నాన్న కావాల్సింది. నువ్వు విన్నర్ అయినా పర్వాలేదు, నేను విన్నర్ అయినా పర్లేదు, కానీ విన్నర్ అనేది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అంటూ తనూజ ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏదేమైనా సరే భరణి అలాగే తనూజ వీళ్ళిద్దరు బాండింగ్ గాని వీళ్ళిద్దరు మాటలు గాని వినడానికి వినసంపూర్ణంగా ఉంటాయి. మరి దీనిపై మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి. భరణి యొక్క రీ ఎంట్రీపై మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.